మ్యూజిక్ ఐ గివ్ వన్ రిఫరెన్స్ పాయింట్. ఒకడు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మ్యూజిక్ మామూలుగా అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ అపాన్ అతని పేరు ఉంటే ఎంత కొంటారు. నేమ్ ఈజ్ డిఫరెంట్, రైట్? సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రెహమాను సుభాష్ గారికి హీ వాజ్ డూయింగ్ ఏ ఫిలిం కాల్డ్ యువరాజ్. యువరాజ్లో అది ఒక రెహమాన్ ఈజ్ నోటోరియస్ ఫర్ డిలేస్, చాలా హింసించేస్తాడు టైం ఇవ్వకుండా. సుభాష్ గారికి మెసేజ్ పెట్టాడు రెహమాన్కి, నాది సల్మాన్ ఖాన్ కట్రినా కైఫ్ డేట్స్ ఉన్నాయి, మా సెట్ అంతా వేసుకున్నాం, ఇంకా నువ్వు పాట ఇవ్వకపోతే ఏమైపోతాను అది ఇది అని ఒక చాలా హార్ష్ మెయిల్ పెట్టాడు రెహమాన్కి. రెహమాన్ అప్పుడు లండన్లో ఉన్నాడు. సో రెహమాన్ ఫోన్ చేసి, ఓకే నేను బాంబే వస్తాను, చెన్నై వెళ్ళాలి, బాంబేలో దిగి సుఖవిందర్ సింగ్ స్టూడియోకి రండి మీరు ఫలానా టైంకి, నేను వచ్చి అక్కడ మీ పాట చేస్తాను. ఇటు సరే నెక్స్ట్ డే 2 days అయ్యాకో సుఖవిందర్ స్టూడియోకి వెళ్ళాడు. రెహమాన్ ఇంకా ఎయిర్పోర్ట్లో ఆంధ్రవేలో ఉన్నాడు. ఈ సుఖవిందర్ కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఏంటిదంటే మీకు ఏదైనా పాట చేసి పెట్టమన్నాడు అన్నాడు. ఇంకా సుభాష్ వచ్చింది కోపం. సో ఇప్పుడు తెలియక చెప్పేసాడు అనుకున్నాడు ఈ సుఖవిందర్. రెహమాన్ వచ్చి హాయ్ అన్నాక ఏంటి ఏమైనా చేసేవా అన్నాడు. సుభాష్కి ఎదుగుని అడిగాడు, ఏమైనా పాట చేసేవాడంటే చేశాను, వినిపించండి. అది వినిపిస్తే నాకు బాగుంది, మీకు ఎలా ఉంది అన్నాడు. ఇంకా సుభాష్ గారు అరవటం మొదలెట్టాడు. వాట్ ద ఫక్ టు థింక్, ఏంటి నేను నీకు 3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తావు అంటే నువ్వు సుఖ్వీందర్తో చేస్తావు, అటు నేను చేయలేనా సుఖ్వీందర్తో, నువ్వు కావాలా నాకు అది ఇది అని చెప్తే, మైండ్ యువర్ టంగ్ మిస్టర్ గాయ్, యు ఆర్ పేయింగ్ ఫర్ మై నేమ్ నాట్ ఫర్ మై వర్క్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అన్నాడు. ఇప్పుడు మీకు తెలిసింది, మీరు ఉన్నారు కాబట్టి. తాళ పాటలు నేను ఎక్కడ తెచ్చాను మీకు తెలుసా? అది నువ్వు వేరే సినిమాలు కానీ ఎక్కడ ఇస్తాను మీకు తెలుసా? అది నా డ్రైవర్ చేయొచ్చు, నా మాలీ చేయొచ్చు, నేను ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. నా పేరు ఇస్తున్నా, మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అని చెప్పడానికి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. పాయింట్ 1. పాయింట్ 2, మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఇది మీరు నచ్చకపోవచ్చు. నేనేమన్నాను, మీకు బాగుందని అడిగే తీసుకోండి అనలేదు కదా. మీకు ఇది బాగాలేదు అంటే ఐ విల్ డూ అనదర్ థింగ్ అని చెప్పి నేను చెన్నై వెళ్ళి పంపిస్తాను. వెళ్ళిపోయాడు, సుభాష్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహమాన్ సుఖ్వీందర్, నాకు ఇదంతా సుఖ్వీందర్ చెప్పాడు. సుఖ్వీందర్కి ఫోన్ చేసి, నాకు ట్యూన్ నిజంగా చాలా బాగుంది, అది నాకు అది ఫినిష్ చేసి నాకు మెయిల్ చేశాను. అయిపోయింది 1 year అయిన తర్వాత వీడు రెహమాన్ మేనేజరు ఒక 5 లక్షలు చెక్ అది పంపించాడు సుఖ్వీందర్కి. ఏంటి ఇది చెక్ అంటే, మీరు యువరాజ్కి ఏదో పాట చేశారంట కదా, రెహమాన్ అది వేరే వరకు అమ్మాడు, మీ షేర్ కింద 5 లక్షలు పంపమని చెప్పి అన్నాడు. ఎవరికి అమ్మాడు? స్లమ్డాగ్ మిలియనర్ జైహో పాట అది. జైహో సాంగ్. ఇప్పుడేంటి, సుభాష్ గారికి అంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ టేస్ట్ ఉండి జైహో సాంగ్ నచ్చలేదంటే ఎలా చెప్తారు మీరు? అది ఆయన మైండ్ స్టేట్, ఆయనకు ఉన్న కోపం, ఆయన సిచ్యువేషన్ సరిపోవు, ఏదో 100 కారణాలు ఉంటుంది దానికి. ఓకే, సో ఇప్పుడు ఒక లాజిక్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి అంటే, మీరు వాడి పేరు వాడితే ఆడియో కంపెనీ ఎంత ఇస్తుంది, వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, వాడి పేరు ఉంటే ఎంతమంది యూట్యూబ్ వ్యూస్ వస్తాయా, ఇదొక గేజ్. రెండోది, అసలు పాట అంత నచ్చింది జనాలకంటే అన్నోన్ పర్సన్ పాట నచ్చేస్తుంది ఒకటి. అంతమంది ఇప్పుడు కవరేజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసాడు అది, అండ్ హీ సోల్డ్ మోర్ దెన్ రెహమాన్. అది పాయింట్ కదా. 3వ పాయింట్ ఏంటి, అసలు యాక్చువల్గా ఎంత కాస్ట్ అవుతుంది సాంగ్కి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర వాడు వచ్చి ఒక పాట వినిపించాడు, అది ఒక ఆర్కెస్ట్రేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను అసలు అలాంటిది ఏం లేదు ఇప్పుడు, అంటే అకాస్టిక్ సౌండ్స్ కానీ ట్రంబోన్స్ చాలా డిఫరెంట్ ఇది ఉంది. సో నేను ఇప్పుడు కీబోర్డ్ ట్రాక్ అంటే ఇప్పుడు చాలా రోజుల వరకు అసలు అకాస్టిక్ సౌండ్స్, ఒరిజినల్ ఫ్లూట్, ఒరిజినల్ స్ట్రింగ్స్ లేకపోతే ఫీలే ఉండదు అని చెప్పేవారు. ఒక స్టేజ్లో ఏమైందంటే ఇది ఇచ్చే సౌండ్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు మోస్ట్లీ. అప్పుడు చచ్చినట్టు ఆయన తీశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈడు నాకు వినిపించాడో, నేను ఎవరు చేశారు దీని ట్రాక్ అన్న, రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా అన్నాడు. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్. అది జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ అంత పెద్ద రేంజ్ సినిమాలు చేస్తాడు. సో నేను కానీ అలాగే ఉంది, ఏంటంటే అలా ఉంది ఆ ట్రీట్మెంట్, అది ప్లేయింగ్ అంతా అలా ఉంది. అది
ఏంటి వాట్ యూ మీన్ అంటే ఇప్పుడు మొత్తం ఈ సరిగం 10 నోట్స్ ఉంటాయి కదా, ఈ నోట్స్ని వేరియస్ కాంబినేషన్స్లో వాళ్ళు చెల్లోస్, స్ట్రింగ్స్, ఫ్లూటు, బ్యాండ్, ఏదో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కాంబినేషన్ ఆ నోట్స్ వాయిచి దే గేవ్ ఇట్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ గిఫ్ట్ టు సమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, ఏదో సమ్ మ్యూజిక్ దట్. వాళ్ళకి స్టూడెంట్స్కి వినిపించడానికి ఫలానా ఆర్కెస్ట్రా వాళ్ళు ఈ నోట్ ఇలా చేశారు అది దానికి. ఈడేం చేశాడంటే దాన్ని హ్యాక్ చేసి ఆయన తెచ్చుకున్నాడు. ఓకే, ఇది వీడి ట్యూన్ పెట్టాడు అది. అప్పుడు ట్యూన్ వీడు కంపోజ్ చేసి వాళ్ళు ప్లే చేశారు. యాక్చువల్గా వాళ్ళే ప్లే చేశారు. వీడి కోసం ప్లే చేయకపోయినా వాళ్ళు ప్లే చేసింది వీడు అమర్చాడు. దాని తర్వాత ఏం చేశాడు, ఈ రిథమ్స్ అయితే 100,000 దొరుకుతాయి, దీనికి తగ్గ అది పట్టుకున్నాడు. ఎవడో ఫ్రెండ్ లిరిక్ రాశాడు. వీడు 5 ఫేమస్ సింగర్స్ ఈమెయిల్ సంపాదించి వాళ్ళకి ఈ ట్యూను ఒక చిన్న లెటరు, ఐఎమ్ ఏ వెరీ పువర్ పర్సన్, నా దగ్గర డబ్బులు, కానీ ఈ ట్యూన్ ఒకవేళ మీరు విని మీకు నచ్చితే మీరు పాడి నాకు ఇస్తే నేను అమ్మగలిగితే మీకు ఇస్తాను డబ్బులు అని ఒక క్యూట్ నోట్ ఏదో రాశాడు. ఈ సెంట్ ఇట్ టు మోర్ దెన్ 20-30 సింగర్స్. మై గాడ్. దాంట్లో 2-3 రియాక్ట్ అయ్యారు ఆ 30 మందిలో. ఇది ఏమైంది అని టపటపట కొట్టాను మెయిల్స్ అంతే. ఫైనల్లీ హరిహరన్ సాంగ్ ద సాంగ్, అండ్ ఫీమేల్ సింగర్ కూడా ఫేమస్ సింగర్ మర్చిపోయాను. ఆడేంటి ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోకుండా ఫుల్ పాట తయారు చేసాడు. స్టూడియో లేదు, ఇన్స్ట్రుమెంట్ లేదు, వాడు ప్లే చేయలే ఏది అసలు. అంటే టెక్నాలజీ అక్కడ ఉందంటున్నాను నేను. అవును, దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. కానీ మనం అది యూజ్ చేసుకోకుండా మంచి 20 మంది అంటే మనకి విజువల్ అది బాగుంటుంది. ఇప్పుడు మీరు శివమణి అన్నాడు అనుకోండి, శివమణి ఆడి విజువల్ అంతే, ఆ డ్రమ్స్ ఏం కూడా ఎవరికి తెలీదు. మీరు శివమణి విజువల్ తీసేసి మీరు ఉట్టి సాంగ్ అంటే అన్ని డ్రమ్స్ లాగా ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఉండదు. కానీ వాడు విజువల్గా స్టేజ్ మీద టంకటగాలని అన్నీ కొడితే అది అమ్మ వీళ్ళంటే డ్రమ్మర్ అసలు లేడు అనుకుంటాం మనం. సో ఇట్ వర్క్ ఆన్ స్టేజ్. మీరు ఎప్పుడైనా తను కొట్టిన పాట ఆడు విజువల్ లేకుండా ఏంటండి, నేను పేరు మార్చుకుంటాను, దానికి వేరే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది. So of course everything has its value. So Shivamani will work on stage, someone else might not be able to work. True. He works on stage because of his personality, not because of what he is playing on. అది నేను చెప్పేది. ఇప్పుడు అలా చూస్తే చౌరాసియా గారి ఫ్లూట్, ఆ డ్రమ్స్ ఏం కూడా ఎవరికి తెలీదు. మీరు శివమణి విజువల్ తీసేసి మీరు ఉట్టి సాంగ్ అంటే అన్ని డ్రమ్స్ లాగా ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఉండదు. కానీ వాడు విజువల్గా స్టేజ్ మీద టంకటగాలని అన్నీ కొడితే అది అమ్మ వీళ్ళంటే డ్రమ్మర్ అసలు లేడు అనుకుంటాం మనం. సో ఇట్ వర్క్ ఆన్ స్టేజ్. మీరు ఎప్పుడైనా తను కొట్టిన పాట ఆడు విజువల్ లేకుండా ఏంటండి, నేను పేరు మార్చుకుంటాను, దానికి వేరే దానికి ఏమన్నా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.